టెంపరేచర్ మెజర్ చేద్దామంటే ఇది మాస్ కాదు, లెంత్ కాదు, టైం కాదు. సో ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్లోకి ఇది ఇమ్మడలేదు. దేర్ ఫోర్ ఒక కొత్త స్టాండర్డ్ తీసుకొచ్చారు. దట్ ఈజ్ డిగ్రీస్. బై డెఫినిషనే టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్. కాబట్టి ఈ కొత్త డైమెన్షనల్ ఫార్ములా అనేది ఇంట్రడ్యూస్ అయింది. అది డిగ్రీ సెల్సియస్ ఉంది, డిగ్రీ ఫారెన్హీట్ ఉంది, కెల్విన్ ఉంది, రూమర్ ఉంది. ఇలా రకరకాల స్కేల్స్ అనేవి ఉన్నాయి ఎగ్జిస్టెన్స్లో. వాటర్ని తీసుకున్నారు ప్రామాణికంగా. అది ఏ కంట్రీలో అయినా 0 degrees దగ్గర అది ఫ్రీజ్ అయిపోయి ఐస్ అయిపోతుంది, సాలిడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ 100 degrees దగ్గర అది బాయిల్ అవుతుంది. దీన్ని గమనించి సింపుల్గా మెర్క్యూరీ కాలం బల్బ్ తీసుకున్నారు, ఇలాగ ఒక ఐస్ ట్రేలో పెట్టారు. తెచ్చుకునేసరికి ఇందులో అది 0 degrees చూపించింది. అండ్ ఇదే తీసుకెళ్ళి బాయిలింగ్ వాటర్లో పెడితే ఈ మెర్క్యూరీ సింపుల్గా ఇలా రైజ్ అయింది. అక్కడ చూశారు మార్కు, అది 100 degrees ఉంది. దాన్ని 100 degrees సెంటిగ్రేడ్ అన్నారు. యూనివర్సల్గా ఇది ఏ ప్లేస్ అయినా ఇది అప్లికబుల్. ఎక్సెప్షనల్ కండిషన్స్ని మినహాయిస్తే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్లోని మనకు వచ్చే రీడింగ్స్లోని ఏమీ తేడా ఉండడం లేదు. కాబట్టి యూనివర్సల్ స్కేల్గా ఈ సెల్సియస్ స్కేల్ అనేది ప్రామాణికంగా తీసుకున్నారు, స్టాండర్డైజ్ చేశారు. ఇదే స్కేల్ని మామూలుగా రూమ్ టెంపరేచర్కి తీసుకొస్తే అది మామూలు నార్మల్గా 23 degrees 27 degrees మధ్యలో చూపిస్తున్నది. మెర్క్యూరీ కాలం అక్కడ దాకా రైజ్ అవుతుంది. ఈ సెల్సియస్ అనే పర్సన్ కూడా ఈ స్కేల్ తీసుకున్నాడు. అలాగే ఫారెన్హీట్ అనే పర్సన్ కూడా ఇదే హైట్ ఉన్న స్కేల్ని, సేమ్ హైట్ ఉన్న స్కేల్స్ని ఇద్దరు తీసుకున్నారు. ఎట్ ఏ టైం ఎవరి మటుకు వాళ్ళు ఇండిపెండెంట్గా డెవలప్ చేశారు. ఇతను బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ని 100 degreesగా తీసుకున్నాడు, ఇతనేమో దీన్ని ఫిక్స్ చేసుకున్నాడు. అదే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ని, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ని సెల్సియస్ 0 అన్నాడు, ఈయనేమో ఆర్బిటరీగా 32 degrees ఫిక్స్ చేసుకున్నాడు. ఇక్కడ తమాషా ఏంటంటే 2 థర్మోమీటర్ల తాలూకా సైజ్ ఒకటే, కానీ ఇతను తీసుకున్నవి 100 గ్రేడేషన్స్ తీసుకున్నాడు, 100 steps తీసుకున్నాడు. ఇతనేమో 180 steps తీసుకున్నాడు గ్రేడేషన్స్ దీనికి, ఈ గ్లాస్కి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 212 - 32 180 steps ఉన్నాయి ఈ రెండింటికి మధ్యలో. అదే హైట్లోని ఈ రెండింటికి మధ్యలోని 100 steps ఉన్నాయి, 100 గ్రేడేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఈచ్ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 1 degree సెల్సియస్. ఒక్కొక్క స్టెప్ 1 degree సెల్సియస్. వేరేజ్ ఇక్కడ ఒక్కొక్క స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 1 degree ఫారెన్హీట్. కానీ ఫారెన్హీట్ తాలూకా స్టెప్ వీడిది 1 degree స్టెప్ వెళ్ళేసరికి వాడు 1 అంటే చిన్న స్టెప్స్ వీడు బేసికల్లీ. సో యూనిట్ ఆఫ్ ఫారెన్హీట్ ఏమో మనకి తక్కువ, చిన్నది. వేరే సెల్సియస్ తాలూకా యూనిట్ ఏమో పెద్దది. సెంటీగ్రేడ్ అంటే 100 grades ఉన్నాయి బిట్వీన్ ది గివెన్ స్కేల్. ఇకే సెల్సియస్ స్కేల్ని సెంటీగ్రేడ్ స్కేల్ అని కూడా అంటారు. సో వాటర్ తాలూకా మెల్టింగ్ పాయింట్ 0 degrees సెంటీగ్రేడ్, 32 degrees ఏమో ఫారెన్హీట్. ఇది బాయిలింగ్ పాయింట్ ఏమో ఇవి రెండు సమానం. కానీ ద అమౌంట్ ఆఫ్ హీట్ గోయింగ్ ఇన్ టు దిస్ విల్ బీ సేమ్. హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్. అండ్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ 4086 joules kgకి మనం ఈ రెండు టెంపరేచర్ గ్రేడియంట్స్ మధ్యలోని సప్లై వాటర్ అనేది తీసుకుంటుంది. ఇది 32 ఎక్స్ట్రాగా ఉత్తిపుణ్యానికి తీసుకుంటుంది. కాబట్టి అది మైనస్ చేస్తే, టీఎఫ్లోంచి 32 మైనస్ చేస్తే ఇక్కడికి వస్తాం టెంపరేచర్. ఈ టెంపరేచర్కి బై 180 ఈజ్ 100. ఇది మన తాలూకా ఈక్వేషన్. ఇప్పుడు మనం ఈ ఫార్ములా పట్టుకొని స్కేల్లోని టీఎఫ్ ఈజ్ లెస్ దాన్ టీసీ అని తెలుసు, కానీ ఒక టెంపరేచర్లో రెండు ఒకే రీడింగ్ చూపిస్తాయి. ఆ టెంపరేచర్ ఏది అంటే ఆ టెంపరేచర్ ఇప్పుడు మనం చూద్దాము యూజింగ్ అవర్ ఫార్ములా. అంటే సెంటిగ్రేడ్, ఫారెన్హీట్ రెండు ఒకే టెంపరేచర్ ఎప్పుడు చూపిస్తాయి. So -40 degrees centigrade will be equal to -40 degrees Fahrenheit. ఈ టెంపరేచర్లో రెండు కూడా ఒకే రీడింగ్ స్కేల్స్ చూపిస్తాయి.